హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రౌడీ కిచెన్. ఈ రోజు మనం శనగపప్పు చట్నీ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా పెనంపై నూనె వేసి 10 పచ్చిమిర్చి వేయండి. తర్వాత శనగపప్పు కలర్ మారే వరకు పెనంపై ఉంచండి. ఇంతలోపే మా రౌడీ కిచెన్ వైపు అలా స్మెల్ చూసుకుంటూ వచ్చి ఒక చూపు మన వైపు చూసింది, వీడు ఏం చేస్తున్నాడా అని. చూసారుగా, శనగపప్పు కలర్ అయితే మారింది. ఇప్పుడు ఈ శనగపప్పుని మనం మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసి తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం వేస్తున్నాను, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. తరువాత 1 గ్లాస్ వాటర్ వేయండి, మిక్సీ ఆన్ చేయండి. 5 మినిట్స్ మిక్సీ అయిన తర్వాత చట్నీ ఎలా వచ్చిందో మనం చూద్దాం. నిజంగా చట్నీ అయితే చాలా బాగా వచ్చింది, సూపర్ అసలు. ఇలాంటివి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన రౌడీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.